హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్ అండి. సో ఈరోజు నా ఈవినింగ్ బ్లాగ్ పెడుతున్నానండి. ఈవినింగ్ బ్లాగు సో నా వర్క్ అయిపోయిన తర్వాత పాపని అటు నుంచి అటు కరాటే క్లాస్కి డ్రాప్ చేసేసాను. డ్రాప్ చేసి వచ్చి ఇంకా ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేసేసుకుంటున్నానండి. సో నేను రాగానే ఫస్ట్ విండోస్ అన్నీ ఓపెన్ చేసేస్తానండి, ఎందుకంటే డే మొత్తం క్లోజ్ ఉంటాయి కదా. అందుకనేసి ఈవినింగ్ ఖచ్చితంగా నేను అన్ని రూమ్లలో విండోస్ అన్నీ ఓపెన్ చేసేసి ఇంకా నా వర్క్ స్టార్ట్ చేసేస్తానండి. సో రాగానే ఇక్కడి వస్తువులు అక్కడ పెట్టేసేసి ఇంకా మళ్ళీ రాగానే ఇంకా నేను కొంచెం కాలు చేతులు మొహం కడుక్కొని ఇంకా పాపకు పాలు రెడీ చేసి ఉంచుతానండి. ఎందుకంటే పాప వచ్చే వరకు అంటే ఆమె అలసిపోయి వస్తుంది. ఇంకా రాగానే పాలు రెడీ చేసి ఉంచితే ఆమె పాలు తాగిన తర్వాత స్నానం చేపిస్తాను. స్నానం అంతా ఫ్రెష్ అయ్యేసరికి మాకు ఎట్లా 1/2 అవర్ 45 మినిట్స్ ఎట్లా పడుతుంది. కాబట్టి అందుకనేసి నేను ఇంకా రాగానే ఆమెకు పాలు ఇచ్చేస్తాను. నేను ఆల్రెడీ ఆమె కరాటేకి వెళ్ళేటప్పుడే స్నాక్స్ ఏదో ఒకటి తినేసి వెళ్తుంది. ఈరోజు బనానాస్ తినేసి వెళ్ళింది. సో నేను మీకు అక్కడ ఏం చూపిస్తున్నానంటే ఉల్లిగడ్డ కోస్తున్నానండి కర్రీ చేయడానికి. సో ఉల్లిగడ్డలో ఆ బ్లాక్ వస్తుంది కదా, ఆ బ్లాక్ వచ్చినప్పుడు ఆ ఉల్లిగడ్డని వేయకపోవడమే బెటరు, ఆ ఉల్లిగడ్డని పాడేయడమే బెటరు. నేనైతే ఆ నల్లగా వస్తే ఆ ఉల్లిగడ్డను నేను కర్రీలో వేయనండి. సో ఇంకా రాగానే స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక స్టవ్ మీద పాలు, ఒక స్టవ్ మీద రైస్ పెట్టేశాను. సో అటుపక్కకు ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానండి. అంటే ఇంకా నేను రావడమే నాకు 6 అయిందండి. రావడం ఇంటికి పాపని డ్రాప్ చేసి వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చేసరికి నాకు 6 అయిపోయింది. సో ఇంకా మళ్ళీ 7:30 అంటే పాపకు 7:30కి అయిపోతుంది. సో అంటే నేను 7:15కి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. సో నాకు గంటన పావు టైం ఉంది. సో ఆ గంటన పావులో నేను కుకింగ్ చేసేయాలి. అందుకే అంత స్పీడ్గా చేసేస్తున్నాను నేను. సో ఇంకా పాలు రెడీ చేస్తున్నాను, అటు పక్కకు రైస్ పెట్టేశానండి, వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. సో నేను ఈరోజు ఆలు టమాటా కర్రీ చేసేస్తున్నానండి. సో ఇంకా ఆలు టమాటా చేసేస్తున్నాను. సో ఎంత స్పీడ్గా చేసినా కూడా మనకు టైము టైంతో పోటీపడి ఉరికినట్టు అనిపిస్తుందండి. సో ఇటు టైం ఉరుకుతూ ఉంటుంది, ఇటు మన పని కూడా చేసుకోవడం అవుతుంది. నిజంగా అండి, మనము చాలా గ్రేట్ అండి. మనం లేడీస్ చాలా గ్రేట్. మనం మల్టీ టాస్కింగ్ అండి. ఎవరైనా ఇట్లా మనము ఒక పని చేస్తూ ఇంకొక పనిని కూడా చేయగలుగుతామండి. మనం నిజంగా మల్టీ టాస్కింగ్ అండి మనము. అట్లా సో ఇంకా వెజిటేబుల్స్ అది కట్ చేసేసాను. ఇటు పక్కకు పాలు అయిపోయినాయండి, పాలు రెడీ అయినాయి. సో పాలు గ్లాస్లో పోసి ఉంచుతాను నేను. పాలు గ్లాస్లో పోసి ఉంచితే ఇంకా పాప వచ్చేసి తాగుతుంది. ఇంకా నేను కర్రీ కోసం రెడీ చేసేస్తున్నానండి. సో నేను వంటకి మాత్రం నా అన్ని స్టీల్ గిన్నెలే అండి. సో అన్ని స్టీల్ గిన్నెలే నేను వాడతాను. స్టీల్ గిన్నెలలోనే వాడతాను. నేను అల్యూమినియం బంద్ చేశానండి. అల్యూమినియం వాడక నాకు దాదాపు 4 ఇయర్స్ అవుతుంది కావచ్చు. 4 ఇయర్స్ అవుతుంది నేను అల్యూమినియం వాడతలేను. అల్యూమినియం టోటల్గా అవాయిడ్ చేసేసానండి. ఈ నా దగ్గర ఒక 2 మాత్రమే ఉన్నాయి అవి అల్యూమినియంవి. అవి ఎప్పుడన్నా ఒక్కసారి అదేంటి ఆపద్ధర్మంగా అంటారు చూసిర్రా, ఏమీ లేనప్పుడు గిన్నెలన్నీ తోమకుండా ఉన్నప్పుడు అప్పుడు ఆపద్ధర్మంగా అన్నట్టు వాడతానే తప్ప, లేకపోతే నేను స్టీల్ గిన్నెలోనే వంట చేసేస్తానండి. సో ఇంకా పాలు అటు రెడీ గ్లాస్లో పోసిన తర్వాత ఇంక ఇటు వెంటనే ఇంకా నేను ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్లో ఆవాలు జీలకర్ర మన ఉల్లిగడ్డ మిర్చి అవన్నీ వేసేసి ఉంచుతున్నానండి. సో నేను కబోర్డ్లో కూడా నాకు ఎటు అందుబాటులో ఉంటే అంటే నాకు అందుబాటు ఉంచేటట్టు సామాన్ సర్దుకున్నానండి. సో నాకు ఇంకా వెంటనే టక్క తీసేసేటట్టుగా నేను అరేంజ్ చేసుకున్నానండి. సో ఇంకా తర్వాత మళ్ళీ అవి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ వేసేసి ఇంకా అవి వేగిస్తున్నానండి. అవి ఇంకా వేగిపోగానే పసుపు వేసేసి ఇంకా టమాటో వేసేస్తానండి. సో పాప నేను ఇద్దరమే కాబట్టి ఒక టమాటా, 2 ఆలు, ఒక ఉల్లిగడ్డ, 2 మిర్చి అయిపోయిందండి మా కర్రీ. అంతే, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంలాగా. ఒక 2 ఆలు, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, 2 మిరపకాయలు
ఖతం మా కర్రీ అయిపోతుందండి. సో ఇంకా కర్రీ కర్రీలో అన్నీ వేసేసానండి. ఇంకా ఆలు టమాటా అవన్నీ వేసేసి ఇంకా పసుపు ఉప్పు కారం అదొకటి ధనియా పౌడర్ ఉంటుంది అదొకటి వేసేసి కలిపేసానండి. సో ఇటు అది ఉడుకుతున్నంతలోనే నేను ఇటు పొద్దున తోమిన బోళ్ళు ఉంటాయి కదండి, ఆ పొద్దున తోమిన బోళ్ళన్నీ సర్దేస్తున్నానండి. ఎక్కడి వస్తువులు మనం అక్కడ పెట్టేసామనుకోండి మనకు వెంటనే దొరుకుతాయండి. మనం ఒక వస్తువును ఇంకొక దగ్గర పెట్టేస్తే మాత్రం అది మనకు టైం వచ్చినప్పుడు అస్సలు దొరకవండి. సో నేను అందుకే ఎక్కడి వస్తువు అక్కడ పెట్టేస్తాను నేను. సో ఇంకా అటు కర్రీ ఉడుకుతూ ఉంటే ఇటు నేను బోళ్ళు సర్దేస్తూ నిజంగా టైంతో పోటీ పడినట్టు అయిపోతుందండి లైఫ్ అయితే. సీరియస్లీ చాలా బిజీ లైఫ్ అయిపోతుందండి. కూర్చొని టీ తాగేంత టైం కూడా ఉండదు. ఇప్పుడు నేను వచ్చినా కానీ నేను టీ కూడా తాగలేదండి. టీ తాగే అంత టైం కూడా ఉండదు అసలు. మార్నింగ్ కూడా కూర్చొని ఒక 5 మినిట్స్ మంచిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగుదాము అనేసి అనుకుంటే కూడా అది టైం దొరకదు. ఈవినింగ్ టీ తాగుదాము అంటే ఈవినింగ్ సరిగ్గా టైం ఇట్లా ప్రశాంతంగా టైం దొరకదు. నాకు పెద్ద టీ ఖచ్చితంగా తాగాలి అనేసి నాకేం ఉండదండి. టీ అంత అలవాట్లేదు. నాకు టైం దొరికితే చేసుకొని తాగుతాను, లేకపోతే నేను టీ తాగను. నాకు ఖచ్చితంగా టీ ఉండాలి అన్నట్టుగా అయితే ఏముండదండి. సో ఇటు ఇది ఉడుకుతుంది, ఇంకా అటు చెత్త అంతా తీసేసానండి. సో చెత్త అంతా నేను కవర్లో పెట్టేసి మళ్ళీ బయట పాడేస్తాను. సో నేను ఏంటి కిచెన్లో చెత్త డస్ట్బిన్ అనేది నేను పెట్టుకోనండి, బయటనే పెట్టేస్తాను. నేను తోమిన బోర్లు బయటనే పెట్టేస్తాను, డస్ట్బిన్ నాది బయటనే ఉంటుంది. లోపల నేను పెట్టేసుకుని మాకు అటు సైడు యుటిలిటీ ఏరియా ఉందండి. కానీ అటు యుటిలిటీ ఏరియా ఉంది కానీ నేను బోర్లు అటు తోమనండి. ఎందుకంటే తోమచ్చు కానీ ఇంకా నాకు ఇటు ఇటు ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే అటు నేను బోల్ తోమేస్తాను కదా. సో అందుకనేసి టక్ అయిపోతాయి. సో ఇటు కర్రీ ఉడుకుతుంది, ఇప్పుడు మిగిలిన మార్నింగ్ టిఫిన్ చేసిన బోర్లు ఉంటాయి కదండి అవన్నీ తోమేస్తున్నాను నేను. సో ఇంకా ఇటు అటు 2 పనులు చూసుకుంటా ఇటు చూసుకుంటా అటు పనులు చేసుకోవడం అనేది చాలా ఎంత చాలా నిజంగా టైంతో పోటీ పడినట్టే అయిపోతుందండి లైఫ్ అయితే. సీరియస్లీ నేను ఇప్పుడు గంటన పావులో నేను వంట చేసేసుకొని అంత క్లీనింగ్ అంతా చేసేసుకొని మా పాప కోసం వెళ్ళాలి. మళ్ళీ ఎందుకంటే ఒక 5 మినిట్స్ లేట్ అయినా కూడా మా పాప ఎదురు చూసుకుంటుంటుంది. సో నేను మా పాపని వెయిట్ చేపియను, నేనే 5 మినిట్స్ బిఫోర్ వెళ్తాను నేను. సో అందుకనేసి ఎంత వీలైతే నాకు అంత స్పీడ్గా నేను వర్క్ చేసుకోవడానికి చూస్తానండి. ఇంకా మా పాప రాగానే ఇంకా నేను వంట పని ఏది పెట్టుకోనండి. మా పాప వస్తే జస్ట్ పాలు తాగాల, స్నానం చేయాలి, స్నానం చేసేసి తినాలి. అంతేగాని మళ్ళీ మా పాప వచ్చిన తర్వాత వంట పని చేయడం అనేది నేను అలాంటిది నేను పెట్టుకోనండి. ఎందుకంటే మా పాపతోటి కూడా నేను టైం స్పెండ్ చేయాలి కదా. సో అందుకనేసి నేను మ్యాక్సిమంగా మా పాప అక్కడ ఉన్నప్పుడు టక్క చేసేస్తానండి నేను. సో ఇంకా అయిపోయింది, బోళ్ళు తోమేసానండి. బోళ్ళు తోమేసిన తర్వాత మళ్ళీ ఆ కౌంటర్ టాప్ అక్కడ ఉంటుంది కదా, ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను. సో ఇప్పుడు వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి నా కౌంటర్ టాప్ ఎట్లా ఉందో, నా కిచెన్. సో కిచెన్ ఇట్లా క్లీన్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇంకా మా పాప కోసం వెళ్ళేసి మా పాపని తీసుకొని వచ్చానండి. 7:30 అంటే బాగా చీకటి అయిపోతుందండి. నిజంగా రోడ్డు మీద రావడానికి భయం అవుతుంది కానీ తప్పదు కదా. ఇంకా మా పాప వచ్చేసింది, రెడీ చేసిన పాలన్నేసి తాగేస్తున్నది. తనకు అసలు పాలంటే నచ్చదు కానీ ఈ మధ్యలో కరాటేకి వెళ్తుంది కాబట్టి పాలు తాగేసింది. సో ఇంకా నేను మళ్ళీ ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేస్తున్నాను. గీజర్ వేసేసానండి. గీజర్ వేసేసి ఇంకా ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ నాకు వెంటనే దొరకాలి కాబట్టి నేను ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేస్తాను. సో ఫ్రెష్ అప్ అయిపోయినామండి ఇద్దరం కూడా. స్నానం చేసిన తర్వాత ఇంకా అండ్ విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఏసీ వేసేసాను. బయట సన్నగా వర్షం పడుతుంది, అయినా కూడా కొంచెం వేడిగానే ఉంది అది, అందుకే ఏసీ వేసేసాను. సో ఇంకా కాసేపు టీవీ చూసుకుంటా తినేసి ఇంకా మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేసాము. సో ఇంకా నాది ఆ డే మొత్తంలో నేను ఎన్ని డబ్బులు ఖర్చు చేశాను, ఏం చేశాను అనేది రాసుకుంటానండి. అది రాసుకున్న తర్వాత ఇంకా పడుకోవడమే. థ్యాంక్ యూ అండి. నా ఈవినింగ్ రొటీన్ చూసారు కదండి. నా ఈవినింగ్ రొటీన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కకు బెల్ ఐకాన్ వస్తుందండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీకు నా నుంచి ఇంకెలాంటి వీడియోలు కావాలి అనేది కమెంట్ చేయండి. నేను అటువంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.